రామ్ చరణ్ పెద్ది సినిమా ఇప్పటికీ 5 రోజులు అవుతుంది రిలీజ్ అయ్యి. మరి ఈ 5 రోజులు ఎంత కలెక్షన్స్ వచ్చాయి, అనుకున్న స్థాయికి వెళ్తుందా లేదా అని కొంతమంది చాలా డౌట్ పడుతూ ఉన్నారు. మరి 5 రోజుల పాటు ఎంత కలెక్షన్ వచ్చింది? సో ఖచ్చితంగా పెద్ద సినిమా కలెక్షన్ మాత్రం ఒక భారీ ప్రభంజనం చూపిస్తుందని అనుకోవాలి. సో ఎందుకంటే బయట కూడా ఏ సినిమాలు లేకపోగా సో ఇప్పుడు ఫ్యామిలీస్ అందరికీ ఇది ఒకటే ఆప్షన్గా మారింది అంటూ ఎప్పటి నుంచో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేశారనమాట. సో అనుకున్న విధంగా ఫస్ట్ రోజు నుంచి కూడా ఎక్కడా తగ్గకుండా అటు ఫ్యామిలీస్ని మాసెస్ని థియేటర్స్కి అయితే పుల్ చేస్తుంది పెద్ద సినిమా. సో మరి ఫస్ట్ రోజు నుంచి కూడా నైజాం మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ 5 డేస్కి 42 కోట్ల పైన షేర్ అయితే రాబట్టిందనమాట. సో అక్కడ నైజాంలో 48 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. సో ఇంకొక 7-8 కోట్లు కలెక్ట్ చేస్తే కనుక నైజాం బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. సో అది మామూలు విషయం కాదు. నైజాంలో కూడా రామ్ చరణ్ గారి మార్కెట్ ఈ విధంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చిందనమాట. సో అప్పట్లో మగధీర ఒక భారీ రికార్డును అయితే పెట్టింది. దాన్ని కొట్టడానికి చాలామంది హీరోలకి చాలా కాలం పట్టిందనమాట నైజాంలో. సో మరి అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ RRR తర్వాత ఇది ఒక మంచి నెంబర్ అని చెప్పుకోవాలి. సో 50 కోట్లకు పైగా షేర్ ఓన్లీ నైజాం నుంచే వస్తుందని అంచనా అయితే వేస్తున్నారు. సో మరి అట్లానే ఉత్తరాంధ్రలో అయితే కనుక రోజు 2 కోట్లకు పైగా షేర్ అయితే తెచ్చుకుంటూ ఉంది ఆ సినిమా. సో మరి అటు వైజాగ్లో కానీ ఏపీ అన్ని చోట్ల కూడా దాదాపు నెల్లూరులో కూడా 4 కోట్ల పైగా రికవరీ అయితే చేసుకుంది. సో అన్ని చోట్ల 70% రికవరీతో ఏపీ తెలంగాణలో అయితే ఈ సినిమా ముందుకు వెళ్తుంది. సో కొన్ని చోట్ల గుంటూరు లాంటి ఏరియాలో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది ఆల్రెడీ. సో ఆ బిజినెస్ బట్టి అవన్నీ వివరాలు థియేటర్లకి ఎగ్జిబిటర్లకి అయితే బాగా క్లారిటీ వస్తాయన్నమాట. సో అవి మనకి పూర్తిగా తెలియాలంటే ఆ షీట్ ఎవరో చెప్పరు. మనం చెప్తున్నది ఏంటంటే ఒక ఆన్లైన్లో వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా మనం కూడా చెప్పడమే. సో మరి ఇప్పటికీ ప్రొడక్షన్ సైడ్ నుంచి 315 కోట్లు 5 రోజులకి గాను వసూలు చేసినట్టు పోస్టర్ని అయితే ప్రొడక్షన్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో మరి అట్లానే 53 లక్షల టికెట్లు అటు బుక్ మై షోలో కానీ అటు డిస్ట్రిక్ట్ యాప్లో కానీ తెగినట్టుగా కూడా చూపిస్తున్నారనమాట. సో మరి ఈ విధంగా ఫ్యామిలీస్ అందరూ ఓన్ చేసుకుని చక్కగా పిల్లలందరూ కూడా థియేటర్స్ దగ్గర పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఆ సినిమాని సందడి చేస్తూ చిక్రీ చిక్రీ లాంటి పాటలకి థియేటర్లో డ్యాన్స్లు కూడా వేస్తూ కనిపిస్తున్నారనమాట. సో మరి ఒక పెద్ద హీరో సినిమా వస్తే ఈ విధంగా ఉంటుంది. థియేటర్స్ కలకల్లాడతాయి. సో అందరూ అటు ఎగ్జిబిటర్స్ అటు థియేటర్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హ్యాపీ అవుతారు. సో మరి పెద్ద సినిమా అయితే ఇప్పట్లో ఆగేలా లేదు అని చెప్పి మొత్తం అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా చెప్తున్నారు. అయితే ఓవర్సీస్లో కొంత ఇంగ్లీష్ సినిమాలు రిలీజ్ అవడం వల్ల అంటే దాదాపు అక్కడ 3 ఇంగ్లీష్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. దానివల్ల అక్కడైతే కలెక్షన్స్ పైన కొంత ఎఫెక్ట్ పడుతుంది. సో అది మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా పెద్ద సినిమా మాస్ బ్యాటింగ్ చేస్తుంది అనమాట. అలాగే హిందీలో కూడా మన వీకెండ్ నుంచి ఫుల్గా పికప్ అయ్యి దాని మంచి రన్ అయితే అందుకుంటుంది. అది అక్కడ కూడా మంచి లాంగ్ రన్ దొరికే అవకాశం అయితే ఉందన్నమాట. మరి చూడాలి. ఇది దాదాపు 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు. మరి ఇంకా ఏ అంత దగ్గరగా వెళ్తుంది. 5 రోజులకే 300 కోట్లు కొట్టిందంటే మరి ఇంకా లాంగ్ రన్లో ఇంకో 2 వారాల తర్వాత దాదాపుగా 500 కోట్లు రావడం ఖాయం అన్నట్టుగా చెప్తున్నారు. మరి చూడాలి పెద్ద క్లోజింగ్లో ఎంత వసూలు చేస్తాడు ఏంటంటే.